నాకెందుకో తెలీదు. యాపిల్ లోగో చూసినప్పుడు ఒక డౌట్ వస్తుంది. వై దేర్ ఈస్ ఎ బైట్? సమ్ పీపుల్ సే లైక్ ఇసాక్ న్యూటన్ యాపిల్ కింద పడినప్పుడు బైట్ చేశాడని. ఈ రోజు నేను వరల్డ్‌లో టాప్ 10 కంపెనీస్ లోగోస్ రీడిజైన్ చేసి ఆ కంపెనీస్‌కి పంపుతాను. ఈ వీడియో ఎండింగ్‌లో ఏదైనా కంపెనీ నా డిజైన్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూద్దాం. స్టార్టింగ్ విత్ నైక్. వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ స్పోర్ట్స్ కంపెనీ. వాళ్ళ లోగో ఒక సింపుల్ టిక్ మార్క్. అరౌండ్ 150 బిలియన్ అంత వాల్యూ ఉన్న టిక్ మార్క్ లోగో. నైక్ అనగానే వాళ్ళ స్లోగన్ జస్ట్ డూ ఇట్ అండ్ వాళ్ళ స్నిక్కర్స్ స్పోర్ట్స్ షూస్ అయితే గుర్తుకొస్తాయి. ఇది చూసాక వాళ్ళ స్టాక్ రేట్స్ పెరుగుతాయని అనుకుంటున్నా. కోకా కోలా. ఇది నాకు తెలిసి వాళ్ళ ఓల్డ్ లోగో. క్రియేటెడ్ ఇన్ 1886. అప్పట్లో హ్యాండ్ రైటింగ్ స్టైల్ పాపులర్గా ఉండేది. సో దాన్ని ఇప్పటి వరకు మార్చలేరు. కొన్ని ఫిలిమ్స్లో కోకా కోలా యాడ్ వచ్చినప్పుడు ఆ గ్లాస్లో కోక్ పోసే సౌండ్ అండ్ బబుల్స్ చూస్తుంటే ఇన్స్టాంట్గా తాగాలనిపిస్తుంది. ఇలాంటివి. ఆ, అదంతా మార్కెటింగ్. హియర్ ఈజ్ మై లోగో. ఆ టెక్స్ట్ నేను కోలాతో రెడీ చేసిన. నెక్స్ట్ BMW, ద లగ్జరియస్ స్పోర్ట్స్ కార్ కంపెనీ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్. దీని నెట్వర్త్ అరౌండ్ 9 ట్రిలియన్. మిత్ ఏంటంటే కొంతమంది అంటారు రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ ఇట్, కానీ అది ఆ కంపెనీ మన బడ్జెట్లో ఉండే కార్ కూడా సేల్ చేస్తుంది. దీని లోగో ఇది. హియర్ ఇట్ ఈస్ హౌ ఐ డిజైనడ్. KFC. KFC is short form of Kentucky Fried Chicken. One of the second largest food company in the world. See how I redesigned the KFC logo. నెక్స్ట్ అమెజాన్. దాని లోగో నిజంగా క్రేజీ ఉంటుంది. ఆ స్మైల్ A to Z వరకు ఉంటుంది. అంటే దాని మీన్ A to Z ప్రొడక్ట్స్ వాళ్ళ కంపెనీలో సేల్ చేస్తారని రిప్రజెంట్ చేస్తుంది. జెఫ్ బెజోస్. ఈ లోగో పర్ఫెక్ట్ ఉంది. దీన్ని రీడిజైన్ చేయలేను. నెక్స్ట్ గూగుల్. ఈ లోగో ఐకానిక్గా ఉంది. నేను దీని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఆ లోగోని మళ్ళీ రీడిజైన్ చేశాను. బట్ లెట్స్ బీ హానెస్ట్, ఇది అస్సలు బాగాలేదు. ఇవి జస్ట్ గూగులీ ఐస్. నేను సింపుల్గా జీ లెటర్ని తీసుకున్నాను. నాకు తెలిసి ఇది చాలా బాగుంది. ఇట్స్ లైక్ ఎన్ ఐబాల్ ఆన్ గూగుల్ సెర్చ్. స్టార్బక్స్. దీని స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 1971లో స్టార్ట్ అయింది. దిస్ ఈస్ ద ఫస్ట్ లోగో ఆఫ్ స్టార్బక్స్. 2011 లోగోలో స్టార్బక్స్ అనే నేమ్ కూడా రిమూవ్ చేశారు. సింబల్ ఒకటే ఐకానిక్గా ఉంటుందని ఆ సింబల్ అలాగే ఉంచారు, ఇప్పటి వరకు మార్చలేరు. ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసిన, మొత్తం చేంజ్ చేసేసిన. నా స్టార్బక్స్ లోగో ఏం రిప్రజెంట్ చేస్తుందంటే హోల్డింగ్ బక్ అండ్ కాఫీ. దాంట్లో క్లియర్గా ఆఫర్ ఇస్తున్నాడు. యు వాంట్ కాఫీ, గివ్ బక్స్. నాకు తెలిసి ఇది నా ఫేవరెట్ డిజైన్. నెక్స్ట్ ఎక్స్. నేను దీన్ని ఏం చేంజ్ చేయట్లేను, మళ్ళీ ట్విట్టర్ లోగోకి స్విచ్ చేశాను, జస్ట్ అంతే. మెక్డొనాల్డ్స్. ఈ లోగో ఐకానిక్గా ఉంటుంది. నేను దానికి డెప్త్, విడ్త్ అండ్ 2 లెగ్స్ కూడా యాడ్ చేసిన. హిప్ మూమెంట్ సరిగా లేకపోవడం వల్ల అలా స్ప్రెడ్ అయింది. నేను నా గురించి చెప్పట్లేదు, ఆ కంపెనీ గురించి చెప్తున్నా. సో ఫైనల్లీ యాపిల్ లోగో రీడిజైన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ కంపెనీ. వాళ్ళ లోగో కొంచెం హాఫ్ ఈటెన్ ఫ్రూట్ లాగా ఉంటుంది. నియర్లీ 400 ట్రిలియన్ వాల్యూ ఉన్న ఫ్రూట్. యాపిల్ అనగానే నాకు ఐఫోన్ వైట్ బాక్సెస్ గుర్తుకొస్తాయి. ఇప్పుడు దాన్ని నేను యాపిల్ లోగో 4Kలో డిజైన్ చేశాను. ఇది చూశాక వాళ్ళ స్టాక్ రేట్ పెరుగుతుందని అనుకుంటున్నా. So guys, that's 10. The next day. So
ఇది నెక్స్ట్ డే. ఏదైనా బ్రాండ్ వాళ్ళ లోగోని మార్చితే లేవో చూద్దాం. వి గాట్ వన్ మెసేజ్. Wait, what?